మన కన్నుతో మన చేతితోనే మన వేలుతోనే మన కన్ను కూడా చేస్తారండి. కొంచెం అమరపాటుగా ఉంటే మన తడిగొడుతో మన ముందుకు వచ్చేస్తారండి. అలాగనే వాళ్ళని తప్పటట్లే, ప్రత్యర్థులు కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. కానీ మనమే కొంచెం హుషారు ఉండాలి. ఇప్పుడు జీవి రెడ్డి గారి అంశంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారండి. ఒక 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 ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఇంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ ఊర్లో సగం మంది కొడుకు సపోర్ట్ తీసుకుని తండ్రిని, మరో సగం మంది తండ్రి సపోర్ట్ తీసుకుని కొడుకుని తిరేస్తున్నారు అనుకోండి, ఎవరు పరుగు పోద్దండి? తండ్రిదా, కొడుకుదా, లేకపోతే కుటుంబందా? మొత్తం కుటుంబం పరుగు పోద్దండి. ఇవాళ ఏం జరుగుతుందంటే పార్టీ అధినాయకుడు అంటే తండ్రితో సమానం, పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే కొడుకుతో సమానం. చంద్రబాబు నాయుడు గారికి జీవి రెడ్డి గారికి ఏ ఇష్యూ లేదు. కానీ ఇప్పుడు బయట నడిపించే టాక్ ఎలా నడిపిస్తున్నారంటే వైసీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జీవి రెడ్డి, ఎవరిది తప్పు? దానికి వైసీపీ వేసిన ట్రాప్కి తెలుగుదేశం అనుకూల మీడియా, అనుకూలమైన అనలిస్టులు కూడా పడిపోయారండి. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన ప్రత్యర్థి ఎప్పుడన్నా ఒక పాయింట్ని బలపరుస్తున్నప్పుడు అది ప్రత్యర్థిని బలపరుస్తున్నట్టు అంటే ఇందులో ఏదో బొక్కుందనే మినిమం కదా. అది లేకుండా ఎలాగ మనం దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి అబ్బాయి కాదండి చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పండి అంటే ఒక ఆయన, జీవి రెడ్డి గారిని కావాలనే ఇబ్బందులు పెట్టాడంటే ఇంకొక ఆయన, జీవి రెడ్డి గారు నిజాయితీ, జీవి రెడ్డి అనే ఆయన 100% నిజాయితీ పడు, డౌట్ లేదు. జీవి రెడ్డి అనే నా మిత్రుడు నాకు తెలుగుదేశం పార్టీలో మేము అందరూ రాకముందు మాకు పరిచయం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. అప్పుడు నేను మహాసేనగా మేము పోరాటం చేసేవాళ్ళు. ఆ సమయంలోనే మేము స్నేహితులు. ఈ పాయింట్లో కూడా ఇప్పుడు జరుగుతున్న విషయంలో కూడా జీవి రెడ్డి గారి ఏమైనా తప్పు ఉందని బోధోద్వేటికి ఎతికినా మనకి ఆయన మాట్లాడిన తప్పు కనపడదు. కానీ ఓవరాల్ ఇష్యూ చూసినప్పుడు ఖచ్చితంగా జీవి రెడ్డి గారిది ఎంతో కొంత పొరపాటు ఉందండి. తప్పు అంటలేదు, అవినీతి అంటలేదు, కానీ కొద్దిగా పొరపాటు ఉంది, కొద్దిగా తొందరపాటు ఉంది అంటున్నాను నేను. ఒకవేళ ఎవరైనా బాధపడితే బాధపడండి, అదేం తప్పలేదు. ఎందుకంటే మన ఇంట్లో జరిగే చిన్న ఇష్యూ మన ప్రత్యర్థిగా ఆయుధంగా మారకూడదు కదా. ఇవాళ అలా మారే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఏమనుకుంటున్నారండి ఇంతకని. కానీ ఒక విషయాన్ని మాత్రం ఈ వైసీపీ ఎవరైతే బ్యాచ్ ఉన్నారో సోషల్ మీడియా బ్యాచ్ ఒక టాపిక్ని మాత్రం విజయవంతంగా దారి మళ్లించారండి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు, కనీసం 11 నిమిషాలు కూడా ఉండలేదు. కంగారుకి వెళ్ళారు, కంగారుగా మాట్లాడారు, వెళ్ళిపోయారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తప్పు పట్టారు వైసీపీని. మీరు ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు అక్కడ ఉండి ప్రతిపక్షంగా మీరు మాట్లాడాలి. కానీ మీరు అలా ఎలా పారిపోతారు? అలా ఎలా మీరు వెంటనే తప్పించుకుంటారు? అలా ఎలా గవర్నర్ గారి స్పీచ్కి మీరు ఎలా కట్టుబడతారు అని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైసీపీని వ్యతిరేకిస్తున్న క్షణంలో టక్మన్ జీవి రెడ్డి గారి ఇష్యూ తీసుకొచ్చారు. అరే చంద్రబాబు నాయుడు గారు చాలా పొరపాటు చేశారని క్రియేట్ చేశారు. దాంట్లో తెలుగుదేశానికి సంబంధించిన తెలుగుదేశం అనుకూలమైన వ్యక్తులను కూడా ఆ ట్రాప్లకు లాగేశారండి. అరే ఏం తెలియదట్లేదు బాబు. నేను మామూలుగా అయితే రావట్లేదు సోషల్ మీడియాకి. నేను ఏది మాట్లాడినా దానికి ఏదో పొల్లట్లు లాగడం, దానికి ఇంకొక అర్థం తీయటం, అబ్బాయి కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే మిత్రపక్షాలను అలాగా అంటాడు, అది ఇది అంటారు. ఎందుకే అదో తలపోటు, కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలని ఉండిపోయాను. కానీ ఇదేంటిది ఏకంగా చంద్రబాబు గారు వర్సెస్ జీవి రెడ్డి ఏంటి అంటే, ఇప్పుడు ఒకరిది కరెక్ట్ అని నిరూపించాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్పని నిరూపిస్తున్నట్ట. చంద్రబాబు నాయుడు గారికి అంటే ఖాళీగా ఉంది కదని తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా ఏంటండి ఇది? పూర్వపరంలోకి వెళ్దాం. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది, జీవి రెడ్డి గారు ఏం మాట్లాడారు, దాన్ని వైసీపీ ఎలా వక్రీకరించింది, వైసీపీ వాళ్ళు వక్రీకరణలు తెలియక మనం ఎలా పప్పులో కాలేస్తున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి ఒకసారి. అయితే వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఎలా ఉంది? బాబు గారు మారండి, జీవి రెడ్డికి తమ్ముళ్ళు సపోర్ట్ అటండి. అంటే తెలుగుదేశం కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రివర్స్ అయిపోతున్నారట. ఇది జీవి రెడ్డి గారి కోసం ప్రచారం ఎలా ఉంది వైసీపీ ప్రచారం. కొంచెం హుషారు ఉండాలండి. టీడీపీకి జీవి రెడ్డి రాజీనామా, జీవి రెడ్డి బలిపశువా, జీవి రాజీనామా వెనక ఏం జరిగింది? ఈ వైసీపీకి అనుకూలమైన ఛానల్స్ ఇవన్నీ. ఏంటి జీవి రెడ్డి మీద నిజంగా అంత ప్రేమ వచ్చిందా వైసీపీ వాళ్ళకి? నాకు తెలియదండి, మంచి నిర్ణయం కాదు బాబు, నేను ఎలా కనబడుతున్నా రాజీనామా తర్వాత జీవి రెడ్డి వార్నింగ్ అట. ఇది చంద్రబాబు నాయుడు గారికి. ఏమండి, నన్ను అవమానించారు అని జీవి రెడ్డి గారు షాకింగ్ కామెంట్స్ అట. చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి, చంద్రబాబు తప్ప జీవి రెడ్డి తప్ప? ఇప్పుడు మేమందరం కొత్తగా వచ్చిన కార్యకర్తలు అండి. ఒకవేళ మా వైపు న్యాయం ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకునే అలాంటి పరిస్థితి మాత్రం మనం తీసుకురాకూడదు.
రాజీనామా కారణం ఇదే. జీవిరెడ్డి చేసింది తప్పు అంటాడు ఒక ఆయన. జీవిరెడ్డి రాజీనామా తమ్ముళ్ళు తిరుగుబాటు, పోరాటాలకి పరిపాలనలకి అంటారు ఇంకొక ఆయన. జీవి రాజీనామాపై ప్రభుత్వం కీలక నమ్మించి గొంతు కోసారట. ఏమంటే ఏంటండి ఇది? ఏంటి ఈ ప్రచారం ఏంటి? నాకు అర్థం కాదు. ఏమంటే జీవిరెడ్డి రాజీనామా చెడ్డ తిట్లే కారణం అంటే జీవిరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చెడ్డ తిట్లు తిట్టేశారట అని వైసీపీ పెయిడ్ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా వాళ్ళు బాధపడుతున్నారు. నిజం ఇది. రౌండప్ చేసి తరిమేశారు. సన్నిహితులు చెబుతున్న నిజాలు. సంచలనం, తొలి బలి జీవిరెడ్డి అవుట్, రాజీనామా రాజకీయ భవిష్యత్తు లేఖలో క్లారిటీ. ఏమంటే ఇక్కడ ఏదో రాజీనామాపై జీవిరెడ్డి సంచలన ఆడియో, టీడీపీకి జీవిరెడ్డి రాజీనామా. వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారండి? వాళ్ళు మనకు ప్రత్యర్థులు కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని తప్పని నిరూపించేది. చంద్రబాబు నాయుడు గారు ఏదో పొరపాటు చేసేసారు, ఆయనకి ఏంటి ఐఏఎస్ల మీద గ్రిప్ ఉండట్లేదు, లేకపోతే ఆయన వైసీపీ వాళ్ళకి భయపడిపోతున్నాడు. ఆ జీవిరెడ్డి గారు వచ్చి వైసీపీ వాళ్ళని తీసామంటే చంద్రబాబు నాయుడు గారు జీవిరెడ్డి గారిని తీశారట. అంటే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి సపోర్టా? అరే ఏంటండి ఇది? అరే ఏంట్రా ఇది? మీ ఏంటండి బాబు, ఇలాంటివి జరిగినప్పుడే నాకు ఒక్కోసారి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది, తప్పట్లేదు. మరి ఇక్కడ చూడండి, వైసీపీ మిత్రులే చాలా రోజుల క్రితం చేశారు ఇది. ఈ పోస్టర్ ప్రకారం వాడుకుంటాడు వెనుపడి పొడుచాడని చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి, నారా రామూర్తి నాయుడు గారి ఫోటో, అలాగే ఎన్టీఆర్ గారు, లక్ష్మీభారతి గారి ఫోటో, నందమూరి హరికృష్ణ గారిది, ఎన్టీఆర్ గారిది, అలాగే ఇంకొక ఎవరు తారక్ గారిది, తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిది, వంగవీటి రంగా గారిది, అంబికా కృష్ణ గారు, మోహన్ బాబు గారు, దాడి వీరభద్రరావు గారు, దివ్యవాణి, కవిత, గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, బొజ్జల గోపాలరెడ్డి గారు, గోరెట్ల బుచ్చయ్య గారు, దాంతోపాటు రాజేష్ మహాసేన. నా ఫోటో కూడా వేశారండి. వాడుకుంటారు వెనుపడి పొడుస్తారు అని చంద్రబాబు నాయుడు. అంటే ఇది వైసీపీకి నా మీద ప్రేమ వచ్చిందా? ఏమండి అసలు నాకు ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు అసలు ఆయనకి ఎలాగిస్తారని నా మీద తప్పుడు వీడియోలు ట్రోల్ చేసింది వైసీపీ కదా. ఎందుకంటే అది మా ప్రత్యర్థి పార్టీ చేస్తుంది అది. కానీ సడన్గా నా మీద ఎందుకు ప్రేమ చూపిస్తుంది? నా మీద ప్రేమ కాదండి, అది మన నాయకుడిని బదనాం చేసే ప్రయత్నం. అది అంత చిన్న చిన్న లాజిక్లు మనం గమనించాలి. ఈరోజు జీవిరెడ్డి గారికి వైసీపీ సపోర్ట్గా సపోర్ట్ మాడుతున్నట్టే అది జీవిరెడ్డి గారి మీద ఉన్న ప్రేమ కాదు. జీవిరెడ్డి గారి భుజం మీద గన్ పెట్టి అది తెలుగుదేశం పార్టీని లేపేయాలని ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. వైసీపీ దాని ప్రయత్నాలు చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ఎలాగైనా అధికార పక్షాన్ని ఎలాగైనా ఇది చేయాలి, మనం ఎక్కాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకు ఉంటాయి, తప్పు పట్టట్లే. కానీ ఇక్కడ ఎవరికి తప్పు పడుతున్నాను నేనంటే తెలుగుదేశానికి అనుకూలమైన వాళ్ళు కూడా ఇదే ట్రాప్లో ఉన్నారేంటి? అబ్బాయి జీవిరెడ్డి గారు ఆయన చాలా మంచోడండి, చంద్రబాబు నాయుడు గారు తొందరపడ్డారండి. చంద్రబాబు నాయుడు గారిని అనేద్దామా? జీవిరెడ్డి గారు 100% మంచోడు, 100% నిజాయితీపరుడు కాదంట్లే. కానీ జీవిరెడ్డి గారిని మనం సపోర్ట్ చేస్తూ మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాం? పార్టీ అధినేతని. అలా ఉందండి. మరి ఏమనంటే ఇక మా కందుల రమేష్ గారు అని సీనియర్ జర్నలిస్ట్, ఈయన చాలా వరకు తెలుగుదేశం పార్టీ ఎలాగా క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి, రాష్ట్రానికి మేలు చేస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు మాట్లాడాడు ఆయన. అలాంటి రమేష్ గారు కూడా జీవిరెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కొంచెం ఆయన కోప్పట్టడం జరిగింది. ఈయన నేనేం తప్పుపడ్డాను కదా, పెడతా. ఈయన మాట్లాడిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశానికి అనుకూలమైన చాలా మీడియాలు, చాలా మంది పెద్దలు ఇవే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈయన మాట్లాడిన పాయింట్ల నుంచి ఈరోజు మీకు కొన్ని వాస్తవాలు తెలియజేయాలనుకున్నాను. అయితే అసలు విషయం ఎక్కడ స్టార్ట్ అయింది? జీవిరెడ్డి గారు ఎవరిని అన్నారు? ఇప్పుడు ఈరోజు వైసీపీ వెనకేసుకొస్తుంది, అబ్బాయి ఏదో లోటుపాట్లు తీసాడని, ఈ కూటమి ప్రభుత్వం తప్పొప్పులను ఎత్తి చూపించాడని జీవిరెడ్డి గారిని తీశారు అంటున్నారు.